ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుకొని నేటి ధ్యానంలోకి ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో మా అందరితో మీరు మాట్లాడమని, మీ పరిశుద్ధమైనటువంటి వాక్యమును మా హృదయములలో నాటి అది మీ కొరకు ఫలించు భాగ్యం దయచేయమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడి అనుదినం మీలో ఎదిగే కృపను అనుగ్రహించమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోని ధారావాహిక ధ్యానాలలో 5వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటా ఉన్నాం. ఈ 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 5 నుంచి 10 వచనాలు గమనించినట్లయితే యేసు ప్రభుల వారు ప్రార్థన విధేయత కలిగిన జీవిత విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ద ప్రేయర్ అండ్ ఒబీడియన్స్ ఇన్ జీసస్ లైఫ్. జీసస్ మోడల్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఒబీడియన్స్. యేసు ప్రభుల వారి ప్రార్థన విధేయత కలిగినటువంటి జీవన విధానాన్ని గమనిస్తూ ఉన్నాం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాల్ని ఈ ఉదయకాలం మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది, యేసు ప్రభుల వారు కుమారుడై ఉండియు ఆయన శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో యేసు ప్రభుల వారు మానవ అవతారిగా ఈ లోకంలో నరావతారిగా వారు పరిచర్య జరిగించినటువంటి దినముల్లో, శరీరధారి అయి ఉన్నటువంటి దినముల్లో ఆయన కుమారుడై ఉండియు ఆయన దేవుని స్వరూపమై ఉండియు కూడా ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారు. గెత్సెమనే తోటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మహారోదనతో కన్నీళ్లతో తన మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలను సమర్పించను. ఆయన దేవుడై ఉండియో మనకు ప్రార్థనా విధానాన్ని, ప్రార్థనలో దేవునితో ఎంత సమీపంగా జీవించవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు తండ్రి అని దేవుణ్ణి ఎందుకు పిలిచినారంటే, మానవ పోలిక ప్రాముఖ్యం కాదు, కానీ అది కుటుంబ సంబంధాన్ని తెలియజేస్తుంది. తల్లిదండ్రులకు బిడ్డలకు ఎంత అన్యోన్యత ఉందో, ఎంత సాన్నిహిత్యం ఉందో, అంతటి సాన్నిహిత్యం, అంతటి ప్రేమ దేవునితో ఉంది అనడానికి గుర్తుగా చూపిస్తూ ఉంది. యేసు ప్రభుల వారు ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నారంటే, తాను కన్నీళ్లు విడుచుచు రోదనతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రధాన యాజకుడు తన ప్రజ కొరకు విజ్ఞాపన చేస్తూ దేవుణ్ణి బ్రతిమలాడుతూ దేవుని సన్నిధిలో గోజాడినట్లుగా యేసు ప్రభుల వారు ఆయన యాజకుడై ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనందరి పక్షంగా ప్రధాన యాజకుడిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం కూడా మన జీవితాల్లో మన కుటుంబ సభ్యుల కొరకు, స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, విశ్వాసుల కొరకు అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆయన దేవుని కుమారుడై ఉండి ప్రార్థన చేసినారు. ఆయన చూపిన మాదిరినే మనందరం పోలి నడవవలసినటువంటి అవసరత. యేసు ప్రభుల వారి ప్రార్థన జీవితం గురించి మనం గతంలో ధ్యానించినాం. అదే రీతిగా ఇప్పుడు మరలా జ్ఞాపకం చేయబడతాను. యేసు ప్రభుల వారు ప్రార్థనను, ఆయన భయభక్తులను దేవుడు అంగీకరించినారు. చూడండి, ప్రార్థన, నిజాయితీ గల నీతిమంతులైనటువంటి వ్యక్తుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉన్నారు. రెండవది, మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకొనెను. శ్రమల గుండా యేసు ప్రభుల వారు నడిచినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ శ్రమల్లో గుండా ఆయన వెళ్ళినప్పుడు ఆయన విధేయతను బట్టి మనము ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అని ఉంది. హీ బికేమ్ పర్ఫెక్ట్ త్రూ ద సఫరింగ్. బికాస్ ఆఫ్ ఒబీడియంట్ టు గాడ్ హీ బికేమ్ పర్ఫెక్ట్. ఆయన పర్ఫెక్ట్గా మార్చబడినాడంట. మనకు ఎందుకు దేవుడు శ్రమలను అనుభవిస్తున్నాడు, శ్రమల్లో దేవుడు చూపుతున్న ప్రేమ గురించి ఆలోచన చేస్తే, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే, లేదా మన బాల్య సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటే, మన అనారోగ్యంగా ఉన్నప్పుడు, మనం చాలా శక్తి కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త, ప్రేమ చూపి మన పక్షంగా తీసుకోవలసినటువంటి శ్రద్ధను వహించి తిరిగి మనం శక్తి పొందడానికి సహాయం చేస్తారు. ఒకవేళ పిల్లలు లేచి నడవలేకపోతే వారిని ఎత్తుకోవడం, వారు మొహం కడుక్కోలేకపోతే వారికి సహాయం చేయడం, స్నానం చేసుకోలేకపోతే సహాయం చేయడం, భోజనం తినిపించడం, మందులు అందించడం, తగినటువంటి రెస్ట్ ఇవ్వడం, వారు ఏ పని చేయకుండా వారు త్వరగా కోలుకోవడానికి ఎన్ని సేవలు పరిచర్యలు చేయాలో అన్నీ చేస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలో తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం కూడా గడుపుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనం శ్రమ, కష్టం పొందినటువంటి వేళ దేవునితో సమీపంగా జీవించగలుగుతూ ఉన్నాం. దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నాం.
దేవుని హృదయాన్ని ఎరగడానికి వీలు కలుగుతూ ఉంది. దీన్ని బట్టి బహుశా శ్రమలో దేవుడు సమీపించడానికి గొప్ప అవకాశం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం శ్రమల్ని గొప్పగా చిత్రీకరించడమో, గొప్పగా చూపించడం కాదు కానీ, శ్రమలో దేవుని దగ్గరికి ఎంత సమీపంగా జీవిస్తూ ఉన్నామో తెలుసుకుంటున్నాం. యేసు ప్రభుల వారి జీవన విధానంలో శ్రమ, కష్టం కలిగినప్పుడు దేవునితో అంత దగ్గరగా ఉన్నారు. అంత దగ్గరగా ఉండి దేవుని ప్రేమను రుచి చూచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కనుకనే ఇశ్రాయేలు 40 సంవత్సరాల ప్రయాణంలో దేవునికి సమీపంగా జీవించి దేవుని అద్భుత క్రియలను, దేవుని హృదయాన్ని ఎరగడానికి దేవుడు వారికి ఆ పరీక్ష సమయాన్ని, వారికి అటువంటి మార్గాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇప్పుడు ఇక్కడ ఒక మూడవ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన కుమారుడయుండి విధేయతను కనపరిచినటువంటి దేవుడు. యేసు ప్రభుల వారి బాల్య సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటే, భూమి మీద తాను జీవించిన కాలంలో లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన తన ఊరు నజరేతుకు వెళ్ళి తన తల్లిదండ్రులకు లోబడి జీవించెను. చూడండి, అత్యంత ప్రజ్ఞావంతుడై ఉండి ప్రధాన యాజకులతో, శాస్త్రులతో మాట్లాడగలిగినటువంటి యేసు ప్రభుల వారు తన ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు లోబడి జీవించెను. భూమి మీద తల్లిదండ్రులకు విధేయుడై జీవించినటువంటి యేసు ప్రభుల వారు వాక్యానుసారంగా దేవునికి విధేయుడై జీవించినటువంటి యేసు ప్రభుల వారు ఈ దినాన విధేయత యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తూ ఉన్నారు. నేను ఇళ్లలో పిల్లలు అనేక సందర్భాల్లో విధేయత చూపించకపోవడానికి బహుశా మనం కూడా కారణమవుతున్నామేమో. తల్లిదండ్రుల పట్ల, దేవుని పట్ల మనం విధేయత చూపితే పిల్లలు కూడా అటువంటి గుణలక్షణాలని కలిగి ఉంటారు. కనుక ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలం యేసు ప్రభుల వంటి మాదిరిని మనం పోలి నడుచుకోవాలి. యేసు ప్రభుల వారు నిత్య జీవాన్ని అందరికీ అందించడానికి ఆయన ఏ రీతిగా కారణమై ఉన్నారో, కారకుడై ఉన్నారో, నిత్య రక్షణ అందించడానికి కారణమైనటువంటి యేసు ప్రభుల వారి విధానం ప్రార్థన, విజ్ఞాపనలు, ప్రార్థన, విధేయత కలిగినటువంటి జీవితం. కనుక నేటి దినాన రక్షణను పొందుకొనడానికి, నేటి దినాన ప్రభువులో మనము నీతిమంతులుగా మార్చబడ్డానికి అదే మార్గంలో వెళ్ళాలి. దేవునికి విధేయత కలిగి జీవించేటువంటి హృదయం, పెద్దల ఎడల ప్రేమ, విధేయత కలిగినటువంటి జీవితం, దేవునితో సమయం గడుపుతూ ప్రార్థనలు ఎదిగేటువంటి కృప దేవుడు మనకు కలుగజేయను గాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి వారి అవసరతల అక్కర్లను తీర్చమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.